రైతు బాంధవుడుగా నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం కృషి చేసిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి కొండప్ప నాయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నేతలు ఆయన అభిమానులు తెలిపారు. కావలి ఏరియా వైద్యశాల వద్ద కొండప్ప నాయుడు 24వ వర్ధంతిని గొట్టిపాటి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు అధ్యక్షతన జరిగింది. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, ఆయన అభిమానులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఏరియా వైద్యశాల రోగులకు పండ్లు పంపిణీ, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, పలువురు నాయకులు ఉమ్మడి కావలి నియోజకవర్గానికి కొండప్ప నాయుడు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, జనసేన నాయకులు అల్లహరి సుధాకర్, మలిశెట్టి వెంకటేశ్వర్లు, మధుబాబు నాయుడు, బొట్లగుంట హరిబాబు, బీజేపీ, తెదేపా నాయకులు పాల్గొన్నారు. వారి ట్రస్ట్ కి ప్రత్యేక ధన్యవాదాలు. పనిచేస్తే ఎప్పుడో 1972 సంవత్సరంలో ఎమ్మెల్యే గెలిచి 78 వరకు కావలికి సేవ చేసి, ముఖ్యంగా కొండాపురం, కలిగిరి, జలదింకి మండలాలు టౌన్ కలిపి చేసి రోజు కూడా అభిమానులు తరగని ముద్ర వేసుకున్న వ్యక్తి కొండప్ప నాయుడు గారు. అటువంటి కొండప్ప నాయుడు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు ఈ నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు ట్రస్ట్ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి సమకాలిక నాయకులకి కొండప్ప నాయుడు గారి జీవిత చరిత్రను సంవత్సరానికి ఒక్కసారైనా పరిచయం చేస్తున్నటువంటి ఆ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు జనబాంధవుడు, పేదల పాటి పెన్నిటి, ఇప్పుడు కూడా పెదాల మీద చిరునవ్వు, పేదలకు సేవ చేయాలనే తపన, నమ్ముకున్న వ్యక్తి కోసం మాట మీద నిలబడి కావలి కాలువ మొదలుకొని పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండప్ప నాయుడు గారు. ముఖ్యంగా జలదింకి మండలంలో రాజకీయానికి చైతన్యమైనటువంటి మండలంలో పుట్టి, ఈ రోజున గట్టుపల్లి చింతలపాలెం పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పశువుల హాస్పిటల్ కావచ్చు, లేదంటే పిహెచ్సి కావచ్చు, హై స్కూల్ కావచ్చు, అన్ని తెచ్చిన తరుణంలో కావలి కాలువ నీళ్లు గట్టుపల్లికి ఇవ్వాలని సందర్భంలో ఇంతటితో ఆగకూడదు, ఈ రామారావుడు అదేవిధంగా చింతలకు నీళ్లు రావడం కోసం ఉత్తర కాలువని ఎక్స్టెండ్ చేయాలి అని పోరాటం చేసి ఉత్తర కాలువ సాధించినటువంటి కొండప్ప నాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సేవలను గుర్తించి నాడు ఆ కాలువకి కొండప్ప నాయుడు కెనాల్ గా దాన్ని నామకరణం చేసి రాళ్లపాడు వరకు తీసుకొచ్చారు. అప్పుడే నేను కూడా కొండప్ప నాయుడు గారు చనిపోయిన తర్వాత నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఆయన ఆశయాలు ప్రధానమైనటువంటిది తన జన్మభూమికి సోమశిల నీళ్లు తేవాలని ఉత్తర కాలువ సాధిస్తే, కానీ ఉత్తర కాలంలో కూడా ఈ జలదింకి మండలంలో ఉన్నటువంటి తిమ్మ సముద్రం, కేశవరం, గట్టుపల్లి చెరువు నీళ్లు రాకపోతే నేను అప్పుడు మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెతో సంప్రదించి అప్పటి ముఖ్యమంత్రిని కలిసి కాగుటూరు రిజర్వాయర్ ని ఏర్పాటు చేసి, కాగుటూరు రిజర్వాయర్ నుంచి తిమ్మ సముద్రం చెరువుకి, తిమ్మ సముద్రం నుంచి కేశవరంకి, కేశవరం నుంచి గట్టుపల్లి చెరువుకి, అదేవిధంగా కేశవరం నుంచి చోడవరంలో ఉన్న ఎర్ర చెరువు, కొత్త చెరువుకి, రాళ్లపాడు, రామరపాడు చెరువుకి వీటన్నిటికీ నీళ్లు వచ్చేటట్టు ఆ రోజు చేయటం కూడా జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఆ కాగుటూరు రిజర్వాయర్ పెండింగ్ ఉన్నందువల్ల ఏపీనాపి దగ్గర కాలువ ఇంకా పూర్తిగా తవ్వని కారణాల వల్ల ఈ రోజు నీళ్లు రాలేదు. మన అందరం కూడా, ముఖ్యంగా నా బాధ్యత, కొండప్ప నాయుడు గారి ఆశయం గట్టుపల్లికి నీళ్లు తేవటం ఆయన ఆశయం కాబట్టి తప్పకుండా నేను ఉదయగిరి ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ గారితో సంప్రదించి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గట్టుపల్లికి నీళ్లు తెచ్చి ఆయన మనసుకు ప్రశాంతత కలిగేటట్టు చేస్తానని సందర్భంగా వారి యొక్క వర్ధంతి నాడు తెలియజేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించడంలో ట్రస్ట్ సభ్యులతో నేను కలిసి పనిచేసి తప్పకుండా భావి భారత పౌరులుగా రాబోయేటువంటి రాజకీయ వారసత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నియమావళిని, నిబంధనలు తెలిసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని, ఆయన ఏ మాటకు విలువించాడో, ఏ డబ్బు కంటే కూడా సభావేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మహనీయుల యొక్క వర్ధంతులు, జయంతులు మనం జరుపుకుంటున్నామంటే భావి తరాలకు వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు కాబట్టి వారి యొక్క వర్ధంతులు, జయంతులు మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. వారిని మనం గుర్తుంచుకుంటూ, వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించుకుంటూ
గుట్టిపాటి ఆశయాలు ఏమున్నాయి? పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు ఆయన చేసినటువంటి సేవలు, అవే సేవలు ఈ రోజున రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా గుర్తుపెట్టుకొని ఆ సేవలో నడవాలని కోరుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులు రమాధర్ నాయుడు గారికి, అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, గుట్టిపాటి అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.